నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. హలో హలో హలో, ఇక్కడ మేము ఖాళీగా తిరుగుతున్నాం అనుకుంటున్నావా? ఒక్క క్షణం మనం లేకపోతే ఇల్లంతా తంబించిపోద్ది. వారం రోజుల ముందు మా మామగారు ఫోన్ చేసిన నీరాశ నుంచి ఇక్కడికి ఎందుకు రప్పించారనుకుంటున్నాం? మనం హైదరాబాద్ అంతా కెలికేస్తామని. హలో ఒరే, అంటుకోవట్లేదురా. ఒరే, ఏసీ వాళ్ళు అనుకుంటారా సిగ్నల్ అంటుకోవట్లేదా? నేను బయటకు వచ్చేస్తాను, నువ్వు పెట్టేకి. అల్లుడు వచ్చేది అమ్మాయిని చూడడానికి, నన్ను కాదు. నీకు అంతగా చిరాకు ఉంటే మీ మామగారిని లాగి రండి పేకరా, మిగతా నేను చూసుకుంటానా. సారీ, మీ రూమ్ లోకి వచ్చాను. పిలుపులన్నీ చాలా బాగా జరుగుతున్నామయ్యా. కాకపోతే మనం లేకపోతేనే కుర్రలు కొంచెం కంగారు పడుతున్నారు. నేను సెట్ చేస్తాను. ఒరేయ్, ఆ ఈజీ ప్లేన్ నేను తెస్తాను కోటి నుంచి. ముందు మన ఏ రాష్ట్రాన్ని అందరికి చెప్పు, తొందరపడి ఏ పని చేయొద్దని. మళ్ళీ నేను వచ్చిన తర్వాత సర్దుకోలేక సావాలి. ఒరేయ్, నువ్వు కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయగలరు. ఇక్కడ రూమ్ లో అంటుకుంటుంది, ఇంకో రూమ్ లో అంటుకోవట్లేదు. సిగ్నల్ పెట్టా. ఇది ఏమంటాయి? కార్డులు అందరికి అందినట్టే కదా, మళ్ళీ ఎవరికైనా అందకపోతే నేను సమాధానం చెప్పుకోవాలి. మీరు కార్డు వేస్తేనే వచ్చారా? 1 week ముందే వాళ్ళు పేరు కదా. ఇదేనండి అటకారం అంటే. ఇంతకే మా వాళ్ళకి వేసారా? వాళ్ళు ఆల్రెడీ బయలుదేరి సగం దూరం వచ్చారు. అమ్మయ్యా, పనులన్నీ కరెక్ట్ గా జరుగుతున్నాయి అనమాట. నేను కొంచెం రిలాక్స్ అవచ్చు. పూర్తిగా రిలాక్స్ అవ్వచ్చు. ఏమండే, పెళ్లి పనులన్నీ ఈయన చూస్తారా? సూతారు, చెయ్యరు. పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నావా బావా? ఎక్కడమ్మా, ఒక్కడన్నా అయిపోయాను. పెళ్లి పనులన్నీ మీ ఒక్కళ్ళే చేస్తారని అందరికి తెలిసిపోయింది. అబ్బాయి వచ్చే టైం అయింది, పదండి. మరి నడైతే ఇదిగోండి, నేనే దగ్గరుండి చూసుకోవాలి. అబ్బాయి బోని, ఇదేనబ్బాయి మీ కాబోయే మాంగారి ఇల్లు. అచ్చమ్మ న్యూయార్క్ లో కట్టినట్టే కట్టాడు యాండి. అవును. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువ కదన్నాయ్, అందుకే కొంచెం లేట్ అయింది. అదే మా న్యూయార్క్ లో అయితే ఎంత రద్దీ ఉన్నా జామ్ అవ్వదు. అబ్బాయి బోని రాయ్యా. అబ్బాయి ఇది అమెరికా అయినా పెద్దాళ్ళు కనబడితే చాలు కాళ్ళ మీద పడిపోతాడు. అసలు అందుకేగా నేను ఏరుకోరి ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది. అంత లేదమ్మా, అబ్బాయి బోటుకి తాడు కట్టుకుంటున్నాడు. హాయ్ అంకుల్. హాయ్. అబ్బాయి తాతగారు. ఓ గ్రాండ్పా, హాయ్. న్యూయార్క్ లో ఇట చేతి ఎంతో గౌరవం ఇచ్చినట్టనాయ్ యాండి. అంతే అంతే. బోని, ఈ నీరాసరావులుడు గోల్డ్ బాబని పశ్చిమ గోదావరి జిల్లాలే. న్యూయార్క్ న్యూయార్క్. ఈవిడ వాళ్ళ ఆవిడ. ఏ రాసంలో ఇలాంటి ఒప్పుగారు తమ్ముడా. అబ్బాయి బోని, పైన సంచన ఎయిటింగ్ చేస్తుంది, పద నువ్వు పక్కకు తప్పు అబ్బాయి. అలానే. అమ్మో, ఇప్పుడు అమెరికాలో ఏం చేస్తుందో నాకు తెలదు కానీ ఇక్కడ మాత్రం బాగా ఎక్కువ చేస్తుంది. ఈ మాత్రం ఫేస్ అమెరికాని దింపాలంటే ఏ రాష్ట్రాన్ని ఇది కోటి. And he swings the ball, and I think they've been pairing off quite nicely. It's
gone up in the air. It's gone all the way. Hey, six! తాతయ్య తాతయ్య నాకు కార్టూన్ నెట్వర్క్ పెట్టు తాతయ్య. తాతయ్యకి క్రికెట్ అంటే ఇష్టం అని నీకు తెలుసు కదరా. పైన పెద్ద తాతయ్య మీకోసం బొమ్మలు తెచ్చారట, వెళ్ళి తీసుకోండి. టెరిఫిక్ బాల్ ఇన్ స్వింగర్. ఇప్పుడేం చూసారండి, అప్పట్లో శ్రీకాంత్ బౌలింగ్ వేస్తా ఉంటే బ్యాట్ పట్టుకున్నాడు తడిసిపోయేది. శ్రీకాంత్ బౌలర్ కాదు, బ్యాట్స్మెన్. అదేలా గవాస్కర్. గవాస్కర్ బ్యాట్స్మెన్. ఇమ్రాన్ ఖాన్ ఆడిది అసలు ఇండియానే కాదు, పాకిస్తాన్. ఎప్పుడు వెళ్ళిపోయాడు అక్కడికి? Come, come. Oh, hi, uncle. Hi. 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 Uncle, he's Cherry, my close friend. Cherry, my father-in-law. నమస్తే అంకుల్. మావాడికి కొంచెం మర్యాదలు ఎక్కువలేండి. నీకే కొంచెం తక్కువ. ఓకే, హీ శివాజీ, మై కో బ్రదర్. హాయ్. అండ్ రెండు ఓల్డ్ బాబు. ఓల్డ్ కాదండి, గోల్డ్. బంగారు బాబు అండి. ఏంటండి చెయ్యి మంచి స్ట్రాంగ్ గా ఉంది. జిమ్మా రమ్ము అప్పుడప్పుడు బీర్ కూడా వేస్తాం. Oh, it's a six. Please sit down. India Pakistan match. It's very interesting. వాన్ అంకుల్, మీరు ఇంకా క్రికెట్ చూస్తున్నారా ఏంటి? ఈ మ్యాచ్ ఫిక్సింగ్లు ఇవన్నీ జరిగాక కూడా వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. 11 ఫూల్స్ ఆడుతుంటే 11,000 ఫూల్స్ చూస్తారని బెర్నార్డ్ షా అన్నారు. తెలీదా మీకు? అంటే మేము ఎదవలమా? ఏ పోనీ నువ్వు అలా మాట్లాడకూడదు. ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ క్రికెట్ ఇష్టం, అందుకే క్రికెట్ చూస్తున్నారు. No, 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 no. The thing is, Cherry. ఇదిగో అబ్బాయి బోని, Huh? సంజన వెర్లీ మార్నింగ్ నుంచి నీ కోసం 4 times అడిగింది అబ్బాయి. ఒకసారి పైకి వచ్చి కలు. Oh, hey, Cherry. Ra, I will introduce her. ఇప్పుడే వస్తానండి. How are you? This is the big palatial building. Okay, Cherry. They are Sanjana's grandparents. నమస్కారం అండి. హాయ్ కిడ్స్, ఫర్ యు. Oh, okay, Cherry. Come. వస్తానండి. Auntie, నా friend Cherry and మా విశాలాక్షి auntie from New York. ఇసాలాక్షి ఆంటీ అంటావేంటబ్బాయ్? ఇష్యూ అను సింపుల్ గా. ఏమండి మీరు ఉండేది అమెరికాలోనేనా? ఆ, మీరు స్పిల్బర్గ్ గానీ జేమ్స్ కెమెరన్ గానీ ఎప్పుడు కలవలేదా? ఆ? కలిసి ఉండాలండి, లేకపోతే టైటానిక్ లో వేరామ హీరోయిన్ ఎందుకు ఉంటుంది? అంటే అబ్బాయి వాళ్ళుండేది హాలీవుడ్, మేమేమో న్యూయార్క్. అవునండి. మీరేంటి చుక్కల టై కట్టారు? బొమ్మల టై కట్టమని పొద్దున్న చెప్పానా? పదండి, బొమ్మల టై తీసి పక్కన పెట్టాను కూడా. 10 సార్లు చెప్పించుకుంటారు ఏ విషయమైనా. హే పింకీ, పింకీ ఎక్కడున్నారు? బన్నీ, పింకీ ఎక్కడున్నారా? బన్నీ ఎక్కడున్నారు? ఎక్కడ? హే, పింకీ. Okay, Sanjana, this is my best friend Cherry. And Cherry, she's my fiancée, Sanju. హలో. She's shocked. అంకుల్ ఈ రోజు ఐస్ క్రీమ్ కొనిస్తేనే పిన్నితో మాట్లాడనిస్తాను. Oh. అవును అంకుల్. రండి అంకుల్. Okay, Cherry, you talk to her. ఏంటి రివెంజా? రివెంజా నీ మీద? నా రేంజ్ ఏంటో నువ్వు అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నీతో పెట్టుకుంటానా? బోనీ నా ఫ్రెండ్ అమ్మా, మ్యారేజ్ సెటిల్ అయింది, పేరెంట్స్ రావడానికి ఇంకా 10 రోజులు టైం ఉంది, కొంచెం తోడుంది కానీ రాని బలవంతం చేస్తే వచ్చానంతే. దట్స్ ఇట్. జోక్లేస్తున్నావా? నువ్వు ఇచ్చిన జోల్ట్ కి జోక్ లేయడం కాదు, చదవటం కూడా మానేశాను. చూడు, నేను నిన్ను ఫూల్ చేశాను, నువ్వు నన్ను ఫూల్ చేశావు, అకౌంట్ సెటిల్ అయిపోయింది. ఆయన బుద్ధున్నాడు ఎవడని నీతో మళ్ళీ పెట్టుకుంటాడా? అమ్మో, నో వే. నమ్మాలా? నా ఆల్రెడీ చెప్పావు కదమ్మా, మూగోడు ప్లస్ గుడ్డోడు ఈజ్ ఈక్వల్ టు పిచ్చోడని. లైఫ్ లో మర్చిపోతానా? వస్తానే. ఏంటండి గోరింటాకు పెట్టుకుంటున్నారా? మరేంటి ఒక చెక్కి పెట్టుకున్నారు? రెండో చేతికి పెట్టుకోవాలంటే ఇంకో మనిషి ఉండాలి కదా. నేనున్నాను కదండి, ఏది మీ చేయి ఇవ్వండి. అయ్యో వద్దండి. పర్లేదు ఇవ్వండి, నాకు గోరింటాకు పెట్టవచ్చు. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం జాతకం అండి? మీరు జాతకం కూడా చెప్తారా? అందరికీ చెప్పలేను కానీ అమ్మాయికి మాత్రం సూపర్ గా చెప్తానండి. అయితే చెప్పండి. ఓకే, ఈ గీత ఇలా ఉంది అంటే ఆ, మీ పేరు గీతాంజలి? మ్, ఓకే, ఈ గీత ఇలా వెళ్ళి ఇలా తిరిగి
ఇక్కడ కలిసిందంటే మీరు ఖచ్చితంగా ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తుంటారండి. ఓకే ఓకే, ఈసారి మాత్రం సీరియస్ గా చెప్తానే. ఈ గీత ఇలా ఇటు వెళ్ళిందంటే ఇప్పుడు మనం భోజనం చేయబోతున్నాం అండి. మరి వంట ఎవరు చేయబోతున్నారో అది కూడా చూసి చెప్పండి. అంటే ఇంకా వంట చేయలేదా? ఇవాళ మీరు చేయకూడదా? నేనా? ఏరా కృష్ణ, రోజు మనమే చేయాలా? ఒకరోజు ఆయన చేయకూడదా? సరే, వంట చేయటం ఒకటే కాదు, బట్టలు ఉతకడం, అంట్లు తోవడం, ఇల్లు తొడవడం, మొత్తం ఈ రోజంతా అన్ని పనులు నేనే చేస్తాను. కానీ నేను అడిగే పొడుపు కథకి మీరు సమాధానం చెప్పాలి. అలాగే మీరు కూడా నన్ను అడగొచ్చండోయ్. అయితే ముందు నేను సరే అడగండి. ఏం అడగాలబ్బా? అర లీటర్ పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? ఏంటి? అర లీటర్ పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? ఆల్రెడీ పాలు నీళ్ళు కలుపుతాడు కాబట్టి పావు లీటర్ ఉంటాయి. ఓడిపోయారు. నేను అడిగింది పా అక్షరం గురించి. అర లీటర్ పాలల్లో ఒకే పా ఉంటుంది. అతను కొట్టేశారండి. నా చిన్నప్పుడు అన్నాను. ఏమైనా మీరు టూ ఇంటెలిజెంట్ అండి. మరేమనుకున్నారు? అయ్యో, వర్షం తడిచిపోతారండి. వర్షంలో తడవటం నాకు ఇష్టం. ఈ వర్షం నా ఫ్రెండ్. మీరెళ్ళి వంట చేయండి. జలుబు చేస్తుంది కానీ వంట అయింది, రండి మెక్కుదాం. ఈ రోజంతా నేను చెప్పినట్టు మీరు వినాలి. నేను ఇక్కడే తింటాను, ఇక్కడికే తీసుకురండి. గీత గారు, ఎవరి గీత గారు, ఇదిగోండి తినండి. తినిపించండి. కొన్ని గొడిగైనా పట్టుకుంటారా? చరణ్ గారు, ఏంటండి? నాకు ఆఫీస్ కి టైం అవుతుంది. నేను బయలుదేరుతున్నాను. మీరు కృష్ణ గారికి పాలు పోసి ఈవినింగ్ అలా బయటికి తీసుకెళ్ళండి. హలో, మీరు చెప్పే పనులన్నీ చేస్తానన్నది నిన్నటి వరకే. ఈ రోజు కూడా చెయ్యాలంటే నేనేసే పొడుపు కథకి మీరు సమాధానం చెప్పాలి. అయితే అడగండి. ఎలాగూ గెలిచేది నేనే కదా. ఏరా కృష్ణ? నిజమేనండి, మీరు అసలే టూ ఇంటెలిజెంట్. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ అడగాలి. ఉమెన్ కి ముందు కౌ వెనకాల ఉండేదేంటి? ఉమెన్ కి ముందు కౌ వెనకాల ఉండేది ఏంటి? ఇది పొడుపు కదా. మీకు ఆన్సర్ తెలుసా తెలీదా? నాకు తెలీదు. తెలిసినా నేను చెప్పను. అయితే ఓడిపోయావు. ఉమెన్ కి ముందు కౌ వెనకాల ఉండేది డబ్ల్యూ అనే అక్షరం అమ్మా. అవన్నీ ఇక్కడ కుదరవమ్మా. పందెం అంటే పందెమే. నువ్వు ఓడిపోయావు, మనం గెలిచాం. దట్స్ ఇట్. సరే, ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి. ఎందుకు తీసుకొచ్చాను ఇక్కడికి? అక్కడ బ్లూ షర్ట్ పిల్లిగడ్డంతో కూర్చోండి, చూసావా? ఆడెదురుకుంటే 2 నిమిషాలు కూర్చొని వచ్చే చాలు. వాడెవడో ముక్కు మొహం తెలియని వాడి దగ్గర నేనెందుకు వెళ్ళి కూర్చోవాలి? నేను నువ్వేం చెప్తే నేను చేయలేదా? క్వశ్చన్ ఏమైనా వేసాను నేను? ఆఖరి అంట్లు కూడా తోవించావు. ఈవేళ నా రోజమ్మా. నేనేం చెప్తే అది నువ్వు చెయ్యాలంతే. కావాలంటే నాకు కూడా అంట్లో తోవేలాంటి పని చెప్పు. అంతేగాని వాడెవరి దగ్గర వెళ్ళి కూర్చోమంటావేంటి? నేను కూర్చోను. అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. ఏం జరిగింది? ఏం జరిగిందా? ఓ రోజు ఆడి దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్తే, ఒరే అనాథా నీకెందుకు నా ఉద్యోగం అన్న ఆఫీస్ బయటికి గెంటించాడు తెలుసా? సంజయుడు, చెప్పు నేనేం చేయాలి? నేను వచ్చి మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అయింది సంజు. టైం సెన్స్ అయిన వాళ్ళంటే నాకు చాలా చిరాకు. యా, కమ్ ఫాస్ట్, ఐఎమ్ డామ్ హంగ్రీ. ఎక్స్క్యూజ్ మీ, ఇది నేను రిజర్వ్ చేసుకున్న టేబుల్. నువ్వు అలాగే చూస్తూ ఉండు, ఏం మాట్లాడుతూ. ఓ గాడ్, మీరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. మీ టేబుల్ ఆడేం చేయలేడు, నువ్వేం టెన్షన్ పడతావు. ఆడోళ్ళు ఎదురుకుండా కూర్చుంటే పోగాళ్ళకి టెన్షన్ ఎక్కువ. ఏమండి, మీకేం కావాలి? ఏం మాట్లాడరేంటండి?
ఇప్పుడు ఆ టేబుల్ మీద ఉన్న రోజ్ అడుగు. కొంచెం ఆ రోజ్ ఇస్తారా? ఓ రోజు కోసం ఇంత టెన్షన్ పెడతారేంటండి? షూర్. థ్యాంక్ యూ. మై ప్లెజర్. బాయ్. బాయ్. ఓ హాయ్. ఎవరు అదే చూస్తున్నాను. అంటే ఎవరు తెలీదా నీకు? తెలీదు. వచ్చింది, కూర్చుంది, రోజు అడిగింది, తీసుకుని వెళ్ళింది. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. రాష్ట్రం అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అందమైన అమ్మాయిల్ని అసలు వర్షంలోకే వెళ్ళరాదని వెచ్చగా హెచ్చరించడమే. మనమే చెప్పాంగా ఇందాక, 24 గంటల వరకు ఇంటికి వెళ్ళడం కష్టం. ఆటోలు లేవు, బస్సులు లేవు, గంటకి 80 మైళ్ళ వేగంతో ఎదురుగా నీ బండేమో పంచడు. పాపం పంచరేశ్వరుడు కూడా ఎవరో లేరమ్మా, ఏదో బొక్కిచ్చాడు. నువ్వు నోరు మూసుకుని అమ్మాయి గారు నా సైకిల్ మీద తీసుకెళ్లి ఇంటికాడ దింపేసి రమ్మంటారు అంతేనా? వచ్చేకెళ్ళి 2 బిర్యానీ పట్టరా. ఆడు మాత్రం తెరుచు కూర్చుంటారేటండి, వర్షానికి మూసేస్తారా? మూసారో లేదో చూసొచ్చి చెప్పు. యాదవ యాదవ ఏంట్రా? యాదవ వర్షం అండి, కొవ్వెక్కి కూర్చేస్తుంటేనే. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 126.3 మీటర్లు, 1127 కిలో హైట్స్ పై ఇప్పటి వరకు మీరు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఇప్పుడు వివిధ భారతి కార్యక్రమాల రెండో ప్రసారం ప్రారంభం. ఏమండి సిగ్గురా అండి మటనా అండి? ఎరా నువ్వు ఇంకా వెళ్ళలేదా? వెళ్దాం అనుకున్నానండి, తమరేదో వివిధ భారత్ అంటుంటేని అదేదో ఈయన వెళ్దామని ఆగిపోయానండి. విన్న చాలు, వెళ్ళు. చికెను ఏవండి, నేను వెళ్తాను. రేపు కథ ప్రిపేర్ చేయాలి. ఇక్కడికే వస్తున్నా. అవును, ఎప్పుడు చూసినా ఆవు లంచ్కి వెళ్ళింది, దాని పులి డిన్నర్ చేసింది, ఇవేనా? కాస్త వెరైటీగా ఆలోచించకూడదు? సపోజ్ ఓ 40 ఏళ్ల భార్య పోయిన గోరింక, ఓ 18 ఏళ్ల పెళ్లి కాని చిలకమ్మ ఒకే అడవిలో ఉద్యోగం చేస్తున్నాయి. ఓ వర్షం కురిసిన రాత్రి ఏకమవుదామని వాటి మధ్య ఇన్నాళ్ళు ఉన్న అడ్డంకులు తొలగించుకుంటూ. లేదా నీకు? ఎవడరాది? నువ్వెవరు? నేను ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ మేనేజర్. నేను గీతాంజలి ప్రోగ్రామ్ నిజాను కానీ వద్దుందా లేదా నీకు? బయట ఎంత పెద్ద తుఫాను, రాలేకపోతున్నాడు, ఫోన్ అని చేసి చెప్పొచ్చు కదా, నేను వచ్చి తీసుకెళ్తాను. పదా. వెళ్తానండి. ఎలా పెడతావు? ఆటో లేవు, బస్సు లేవు, ఊరంతా మునిగిపోతుంది. పర్లేదులేండి, నేను పడవేసుకొచ్చాను. పడవా? వాళ్ళిద్దరిని చూస్తుంటే బర్సాత్లు, రాజ్ కపూర్, నర్గిస్లా లేరండి? ये बिना का गीतमाला है बॉम्बे से अमिताभ बच्चन, सलमान खान, संजय खान, संपूरिया,